జస్ట్ 50,000 రూపాయలిచ్చి భర్తని హత్య చేయించి అడ్డు తగిలించుకుంది. పైగా ఏవీ తెలియనట్టు నా మొగుడు కనిపించడం లేదంటూ డ్రామా రక్తి కట్టించింది. సీన్ కట్ చేస్తే పోలీసులకి అడ్డంగా దొరికి చేసిన నేరం ఒప్పుకుంది. మెదక్ జిల్లాలో ఓ భార్య ప్రియుడి కోసం భర్తనే హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు లత. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం సెమ్నాపూర్కు చెందిన శ్రీనుతో వివాహం జరిగింది. కొన్ని రోజుల పాటు సాగిన వీరి దాంపత్య జీవితంలో మూడో వ్యక్తి ఎంటర్ అయ్యాడు. అదే గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తితో లత వివాహితర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త శ్రీనుకి తెలియడంతో మందలించాడు. అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పినా లత మాత్రం వినలేదు. దీంతో లత కుటుంబ సభ్యులను పిలిచి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టాడు శ్రీను. అయినా లత మాత్రం ఇటు భర్త అటు కుటుంబ సభ్యుల మాట లెక్క చేయకుండా మల్లేష్తో వివాహితర సంబంధం కొనసాగించింది. రోజు ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవే. ఎంత చెప్పినా తీరు మార్చుకోని లత ఏకంగా పెద్ద ప్లానే వేసింది. వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కడతీర్చాలని ప్రియుడితో కలిసి పథకం వేసింది. దానికోసం అదే గ్రామానికి చెందిన మోహన్కు 50,000 రూపాయల సుపారీ ఇచ్చింది. ముగ్గురు కలిసి ఏప్రిల్ 16న మధ్యాహ్నం శ్రీనుని కలిశారు. నీతో మాట్లాడాలని చెప్పి శ్రీనుని బ్యాతోల్ శివార్లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మద్యం కళ్ళు ఫుల్లుగా తాగించారు. భార్య మర్డర్ ప్లాన్ తెలియని శ్రీను మద్యం మత్తులో మునిగాక భార్య లత, ప్రియుడు మల్లేష్, సుపారీ తీసుకున్న వ్యక్తి మోహన్ ముగ్గురు కలిసి అతని తలపై సీసాలతో కొట్టి చంపేశారు. హత్య చేశాక ఏమీ తెలియనట్టు ఇంటికొచ్చింది భార్య. ఏప్రిల్ 28న తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పోలీసుల విచారణలో లతకి వివాహితర సంబంధం ఉందని తేలడంతో ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెని విచారించారు. మొదట ఏమీ తెలియదని నాటకమాడినా పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా అసలు విషయం బయటపడింది. తానే హత్య చేసినట్టు ఒప్పుకుంది. దీంతో నిందితురాలు లత, ఆమె ప్రియుడు మల్లేశం, సుపారీ తీసుకున్న మోహన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు చెప్పిన ఆధారాల ప్రకారం హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి చూడగా మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది.